ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? గారండి. బాగున్నాం సార్. మా ప్రైజ్ లార్డ్ మా. అందరు బాగున్నారు కదా? అందరూ బాగున్నారు పాస్టర్ గారండి. దేవుడి మహాకృపను బట్టి ప్రభు మనల్ని క్షేమంగా ఉంచారు. మన సమస్త పరిస్థితులలో, ఆయా స్థితిగతుల్లో ప్రభు మనల్ని కాచి కాపాడి క్షేమం ఇచ్చి తన రెక్కల నీళ్ళలో భద్రం చేసి ప్రభు మనకిచ్చినటువంటి చక్కని క్షేమాన్ని బట్టి, ఈ కాపుదలను బట్టి మనం నిజంగా ఎంతైనా ఆయనకు వందనస్తులమై ఉన్నాము. ఆ జీవితకాలం అంతా ఆయనకు స్తుతులు చెల్లించినప్పటికీ ఆయన రుణాన్ని మనము తీర్చలేని వారము. అయినప్పటికీ ప్రభు మన మీద చూపిస్తున్న తన వాత్సల్యం, ఉచితమైన దైవిక కృప, వీటిని బట్టి సదాకాలం మనం ఆయన్ని స్తుతించబద్దులమై ఉంటూ ఉన్నాం. మంచిది. మనం నిన్నటి దినం అబ్రహాము మజిలీలు అనే టాపిక్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాము. సో అవి మనకి దీవెనగా ఉన్నాయని ఆశిస్తూ ప్రభువును స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం. వీటికంటే మించి మీరు ఆసక్తిగా మరి ప్రతిదినం జాయిన్ అవుతూ వింటున్న ప్రతి విషయాన్ని మీరు నోట్ చేసుకుంటున్నారని అనుకొని ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతి విషయం నోట్ చేసుకోవడం, అవి ఆయా సమయాల్లో ఒకంత సింహావలోకనం అంటే పరిశీలన చేయడం, మరలా తిప్పి మనం ఏం విన్నాం, ఏం రాసుకున్నాం అనేవి చూసుకోవడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాలకు ఖచ్చితంగా మేలు కలుగుతుంది. గేదెలు అంటే కొన్ని జంతువులు నెమరు వేస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా వాక్యాన్ని నెమరు వేయడం భలే ఆరోగ్యకరమైన విషయం. ఆహారం దొరికినప్పుడు కొన్ని జీవులు, ఆవు ఇలాంటివి చక్కగా ఫట్ఫట్లాడిస్తూ ఆహారాన్ని తీసుకుంటాయి. కానీ విరామ సమయంలో ఆరామంగా ఉన్నప్పుడు అవి తాము తీసుకున్నటువంటి ఆహారాన్ని నెమరు వేస్తాయి. అప్పుడు అది దానికి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తుంది. జీవితానికి కావాల్సినటువంటి శక్తి తాను తీసుకున్న ఆహారం ద్వారా కలుగుతుంది. మన జీవితాల్లో కూడా ఇది ఖచ్చితంగా నిజం. అందుకే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలని, వాక్యపు విషయాల మీద మనము కూర్చొని కోడి గుడ్ల మీద పొదిగినట్లుగా వాక్యపు విషయాలను మనం పొదగడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో చిక్స్ అంటే కోడి పిల్లల లాంటి ఫలితాలను మనం చూడగలుగుతామని అనేక మంది భక్తుల అభిప్రాయం. బైబిల్ మనకి చెప్పేటువంటి హితబోధ కూడా అలాగునే ఉంటుంది. కనుక రాసుకుంటున్నటువంటి విషయాలు రాసుకొని పక్కన పెట్టడం ఖచ్చితంగా అది అంత క్షేమాన్ని కలిగించే సంగతి కాదు. కానీ ఆయా సమయాల్లో తీరిక సమయాలు, కొన్నిసార్లు మనకి ఈ రోజుల్లో తీరిక సమయాలు లేవు, మనమే తీరిక చేసుకోవాలి. కొంత సమయం తీరిక చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మాట నన్ను మీకు చెప్పనండి, ఉదయకాలమే కొంచెం గుండె ధడేలు అనే మాట. ఏంటా మాట అంటే, దేవుని విషయాలు, దేవుని వాక్యం కొరకు, ఆత్మ సంబంధమైన సంగతుల కొరకు మనం సమయాన్ని కేటాయించకపోతే, సమయాన్ని వెసులుబాటు చేసుకోకపోతే ప్రభువే కల్పించుకొని మనకు వెసులుబాటు ఇవ్వాల్సి వస్తుంది. నేను కొంచెం గట్టి మాటే అన్నాను, ఇది ఎంతమందికి అర్థమైందో తెలియదు. మరి మనమే సమయాన్ని కేటాయించి ప్రభువుకి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆయనే కేటాయించి మనకిస్తాడు. దట్ కాల్స్ ప్రభు మనల్ని బెడ్ మీద పడుకోబెడతాడు అనమాట. రెస్ట్ ఇచ్చి ఆరామంగా, నాయనా కాసేపు ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకొని ధ్యానం చేసుకో అని
ఏదో ఒక చిన్న అనారోగ్యపు పరిస్థితితో ఇట్లాంటివి అనుమతించి మనకి ఆయనే రెస్ట్ ఇస్తాడు. ఈ విషయం చెప్పనియండి. ఆయన రెస్ట్ కల్పించేంత దాకా మనం వెళ్ళకపోవటం చాలా మంచిదేమో. మనమే అవును అయ్యగారు. అమ్మ వాయిస్ సరిగ్గా వినపడుతుందమ్మా? బానే అనిపిస్తుంది అయ్యగారండి. రైట్ తల్లి. రైట్. చెప్పమ్మా. అది నిజమే, మంచంలో పడుకోబెట్టడం కరెక్టే అయ్యగారండి. అవును. అవునమ్మా. అందుకే మన విశ్వాస జీవితంలో చాలా సార్లు మనం దేవునికి సమయం ఇవ్వాలి. అవును రాత్రే అయ్యగారు. ఓ చెల్లితో మాట్లాడుతూ వాళ్ళది బైక్ పోయింది. పాపం వీఆర్‌ఓ బ్రదర్ తను. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. మంచి ఎంప్లాయ్ తను. యదార్థంగా ఉంటాడు. లంచాలు ఇట్లాంటివి చూసుకోకుండా. బైక్ పోయింది. 2 వారాలయింది. ప్రార్థన చేస్తూ ఉన్నాము. రాత్రి ఆ చెల్లి అంటుంది, "అయ్యగారు అంతకుముందు ఈయన పెద్దగా ప్రార్థన చేసుకునేవాడు గాదు. టైం అంతా జాబ్ కోసమే ఇచ్చేవాడు. ఈ మధ్య కాలంలో లేట్‌గా వచ్చినా లేదా కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ప్రేయర్ చేసుకుంటున్నారు. వాక్య ధ్యానం, కుటుంబ ప్రార్థన అన్నీ జరుగుతున్నాయి. అది ఒకందుకు మంచిదే అయిందని." కొన్నిసార్లు మనం దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకపోతే ఇట్లాగే జరుగుద్ది నాన్న. అందుకే బైబిల్ ఇట్లా చెప్తుంది. ఏమని? కైసరివి కైసరికి, దేవునివి దేవునికి. సో, ఈ మాట ఆర్థిక విషయం కొరకు చెప్పబడిన మాటే కాదు. అన్ని సంగతులకు వర్తించేటువంటి మాట ఇది. కనుక మనం రాసుకున్న విషయాలు ఆయా సందర్భాల్లో మనమే పునః పరిశీలన చేసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి ఆరోగ్యకరమైన సూత్రం. సో, ఈ పనిని మరి ప్రియ కుటుంబంలోని అందరూ చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను. ఇంతకీ నేను హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆహ్, నేను ఆశించడం కరెక్టే గదా! మీరు అలాగే ఉన్నారా? ఒక్కసారి స్పందించగలరు. అలాగే ఉన్నాను అయ్యగారండి. వెరీ గుడ్. ఇరువురు, ముగ్గురు, 5 వెరీ గుడ్. చాలా సంతోషం. దేవుని మహాకృపను బట్టి ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోగలగడం నిస్సందేహంగా క్షేమకరమైన విషయమే. మంచిది. మనం ఈరోజు అబ్రహాము మజిలీలు ఈ టాపిక్‌ని కొనసాగిస్తాం. అబ్రహాం మజిలీలు అనే ఈ టాపిక్‌ను కొనసాగిస్తాము. అయితే మధ్యలో నేను మీకు 1, 2 ప్రశ్నలు అడుగుతాను. మధ్యలో 1, 2 ప్రశ్నలు. సో, అందరూ మన శబ్ద యంత్రాలకు అంటే సెల్‌కి అందుబాటులో ఉండాలని మనవి చేస్తున్నాను. లేదా కొన్నిసార్లు నేనే కనబడతా ఉన్నారు కదా! పేర్లు కనపడుతున్నాయి గనక పలానక్క, పలానన్న స్పందించండి అని కూడా అంటానేమో. ఆ కారణం చేత మీరు అందుబాటులో ఉండాలని, అలర్ట్‌గా ఉండాలని ముందుగానే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థనతో మనం ఈ ఉదయకాలపు సమయాన్ని ఆరంభం చేద్దాం. ప్రార్థన. మా మంచి ప్రియమైన తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. రాత్రంతా మీరు మాకు మంచి నిద్రనిచ్చారు. మా దేహాలకు కావలసిన శక్తిని, సత్తువను దయచేశారు. ప్రభా, శ్రేష్టమైన ఈవిగా మీరు మాకిచ్చినటువంటి ఈ రోజు కొరకు కృతజ్ఞతలు. మరి దినం మా పనులు, ప్రయాణాలు, పరిచర్యార్థమైనటువంటి స్థితిగతుల మధ్య ప్రభా, మాకు కావాల్సిన మీ జీవవాక్యాన్ని ఈ ఉదయకాలమే మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, మీకు కృతజ్ఞతలు. మరి నడిపిస్తున్నటువంటి మీ ప్రియ దాసులు కుటుంబాన్ని బట్టి, జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. మరి మీ వాక్యపులో నుండి అబ్రహాము చేసినటువంటి ప్రయాణంలోని మజిలీల గురించి మేము నేర్చుకుంటున్నాము. గత 3 తరగతులలో మీ సన్నిధిని మీరు మాకు తోడించి నేర్పిన విషయాల కొరకు వందనాలు. మరి మరలా ఈ 4వ ఈ క్లాసులో, ఈ కొనసాగింపు తరగతిలో మీ సన్నిధిని మీరు మాకిచ్చారు. తండ్రి, మేము మీ పాదాల దగ్గర వచ్చి కూర్చొని ఉన్నాము. ఉత్తమమైనది ఒక్కటే అని మీ వాక్యం సెలవిస్తా ఉంది. ఆ ఉత్తమమైన దాని కొరకే మీ పాదాల దగ్గర వేకుజామున కూర్చున్నాం. మీరే మాట్లాడి మాకు అవసరమైన మీ మాటలు వినిపించండి. ఈ మాటలు మేము అన్నిటిని నోట్ చేసుకొని
వాటిని పరిశీలన చేసుకుంటూ నెమరు వేస్తూ మేము మా కుటుంబాలు మేము ఏ స్థానిక సంఘంలో ఉన్నామో ఆ స్థానిక సంఘానికి అత్యంత ఆరోగ్యకరంగా మేము జీవించటకు కృపనివ్వండి. మీ సహాయం కొరకు వందనాలు. మీ కృపను బట్టి మీకు మహిమ చెల్లిస్తూ మా మంచి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది ప్రియులరా, మరొక పర్యాయం అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తూ అబ్రహాం మజిలీలు ఈ టాపిక్ ని మరలా మనం కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో నిక్కచ్చిగా అబ్రహాము చాలా విశిష్టమైన వ్యక్తి, ఏమాత్రం అనుమానం లేదు. గతంలో మనం విన్నట్లుగా ఒక వ్యక్తి సంఘంలోనికి అడుగుపెట్టిన తర్వాత దాదాపుగా యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత వినే మరొక పేరు అబ్రహాము పేరే అయి ఉంటుంది. ఎందుకని బైబిల్ గ్రంథం అంతటిలోనూ ప్రపంచ మానవ చరిత్ర అంతటిలో అబ్రహాము బహు విశిష్టమైనటువంటి వ్యక్తి, చాలా శ్రేష్టమైన వ్యక్తి. మరో మాట చెప్పాలంటే అబ్రహాము తెలియని ప్రపంచము ప్రజలు లేనే లేరు. అలాంటి అబ్రహామును గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. సో అబ్రహాము చాలా విశిష్టమైన వ్యక్తిగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. అయితే ఆయన జీవిత కాలం అంతా కూడాను ప్రయాణాలతో ముడిపెట్టబడి ఉంది. ప్రయాణాలు ఒక్కసారి మీరు తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం తీసి చదవండి. అబ్రహాము చేసిన ప్రయాణాలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అట్లా ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ ప్రయాణాలలో ఆయా మజిలీలు, కొన్ని స్టాపింగ్స్ మనం చూస్తాం. అవే ఈ నేటి ఈ కాలంలో మన ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన పాఠాలను మనకి బోధిస్తూ ఉన్నాయి. మనం ఖచ్చితంగా వాటిని నేర్చుకొని తీరాలి. సో ఈ అబ్రహాం మజిలీల గురించి మనం అబ్రహాము ఊరు అనే పట్టణంలో పుట్టి పెరిగాడని విన్నాం. సో మొట్టమొదటిది ఊరులో ఉన్నటువంటి అబ్రహాము జీవితాన్ని, అక్కడ కొన్ని నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకున్నాము. తదుపరి ఊరు నుండి దేవుని పిలుపును అందుకొని, దేవుని మహిమ ప్రత్యక్షతను అందుకొని అబ్రహాము కుటుంబం బయలుదేరింది. హారాను వరకు వచ్చి వారు హారానులో నిలిచారు, కాపురము ఉన్నారు. హారాను అనుభవాలు కూడా మనం నేర్చుకున్నాం. హారాన్లో అబ్రహాము ఉండిపోయాడు. తత్ఫలితం ఎలాంటి పరిస్థితులను తర్వాత కాలంలో ఆయన ఎదుర్కొన్నాడో దాని గురించి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. తదుపరి నిన్న హారాన్ నుండి ఆయన బయలుదేరి కనానులోని షెకెము అనే ప్రాంతం దగ్గరికి వచ్చాడని, మోరే దగ్గరనున్న సింధూర వృక్షం దగ్గర ఆయన చేరాడని, అక్కడ దేవునికి బలిపీఠాన్ని కట్టాడు అన్న విషయాన్ని నిన్న మనం నేర్చుకున్నాం. సో ఊరు, హారాను, షెకెము దగ్గరనున్న షెకెము, కనాన్లోని షెకెము, ఇవి అబ్రహాము మజిలీలు మనం నేర్చుకున్నవి. అయితే వాటి కొనసాగింపులోనికి ఈ ఉదయం మనం వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఆదికాండం 12వ అధ్యాయం 8-9 వచనాలు. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండ దగ్గర చేరి పడమటనున్న బేతేలు వరకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. రైట్, థ్యాంక్ యూ. చక్కని వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ నుండి అబ్రహాం మరలా బయలుదేరి మరొక స్థానానికి వచ్చి ఆయన అక్కడ గుడారం వేసినట్లుగా, దేవునికి బలిపీఠం కట్టినట్లుగా, యెహోవా నామమున ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. సో ఇవన్నీ చేశాడు, గుడారం కూడా వేసాడు. కానీ మళ్ళీ అబ్రహాం ప్రయాణం మరలా కంటిన్యూ అవుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. సో మనం మొదటిగానే విన్నట్టుగా మానవ జీవితం ప్రయాణం లాంటిది, దీన్ని మర్చిపోవద్దు. పుట్టుక మరణాల మధ్య
మనిషి జీవితం అంతా జర్నీ లాంటిది, ప్రయాణం లాంటిది. అబ్రహాము దానికి చక్కని నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాడు. ఆయన ప్రయాణమై షెకెము ప్రాంతం నుండి మరొక స్థలానికి వెళ్ళాడు. ఆయన మరొక స్థలానికి వెళ్ళి బేతేలుకు హాయికి మధ్య ఆయన గుడారం వేసినట్లుగా మనం చూస్తాం. బేతేలుకు హాయికి మధ్య ఆయన గుడారం వేసుకొని అక్కడ కొద్ది కాలం ఆయన బస చేశాడు, నివాసం చేశాడు. సో ఈరోజు ఈ ఉదయకాల మన అబ్రహాము మజిలి బేతేలు హాయికి మధ్య ఆయన నివసించినటువంటి కాలం. ఈ స్థలాన్ని, ఈ మజిలీని మనం ఈ ఉదయకాలం ధ్యానము చేయబోతున్నాం. సుమారుగా నేను మీ ఎదుట సమయాన్ని బట్టి 4 లేదా 5 విషయాలు, 2 ప్రశ్నలు ఉంచే ప్రయత్నం చేస్తాను. సో బి ఎలక్ట్ గా ఉండి మనం ఈ మాటలు వింటాం. సో నెంబర్ 1, అబ్రహాము షెకెము నుండి బయలుదేరి బేతేలుకు హాయికి మధ్యకు చేరుకొని అక్కడ అబ్రహాము గుడారము వేసుకున్నాడు అన్నమాట మనం చూడాలి. సో ఈ భాగంలో 8వ వచనంలో మనం నోట్ చేయవలసిన ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే గుడారము వేసి అనే మాట. గుడారము వేసి. అయితే నేను మిమ్మల్ని ఒక ఆలోచన అడుగుతాను, చూడండి. అబ్రహాము కనానుకు వచ్చిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటి? అబ్రహాము కనానుకు వచ్చాడు. కనానుకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసిన పని అతను వెరీ గుడ్, మంచి సమాధానం. అతడు బలిపీఠమును కట్టి అన్నమాట. తర్వాత అక్కడి నుండి హాయికి బేతేలుకు మధ్యకు వెళ్ళాడు. కానీ అక్కడ అతడు మొదట చేసిన పని గుడారము వేసి. సో అబ్రహాము కనానుకు వెళ్ళిన తర్వాత దేవుడు చూపించిన స్థలానికి ప్రయాణమై వచ్చిన తర్వాత అతడు చేసిన మొట్టమొదటి పని బలిపీఠం కట్టడం, రెండవది గుడారం వేసుకోవడం. వాస్తవంగా మనకి తెలిసిన పరిధైతే మనం ఏం చేస్తాం చెప్పండి? మీరు ఏదైనా ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయారండి. ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన తర్వాత మీరు ముందు దేవుని మందిరం ఎక్కడుందా అని చూస్తారా? మనకి ఇల్లు ఎక్కడ దొరుకుతుందా అని చూస్తారా? ఫస్ట్ దేవుడి మందిరం ఎక్కడ దొరుకుతుందా అని చూస్తాం. వెరీ గుడ్. సో అబ్రహాము జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అతడు మొదటిగా బలిపీఠాన్ని నిర్మాణం చేసుకొని తర్వాత తన గుడారాన్ని నిర్మించుకున్నట్లుగా మనం చూస్తాం. అవును, ఇది ఆధ్యాత్మిక జీవితంలో మనము అనుసరించవలసినటువంటి క్రమం. అబ్రహాము విశ్వాస జీవితపు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అబ్రహాము మొట్టమొదటి ప్రాధాన్యత బలిపీఠానికే, తర్వాతే తన ఇంటికి, తన గుడారానికి. ఈ విషయాన్ని మనం మనసులో వండియాలి. ఫస్ట్ బలిపీఠం దైవికంగా, 2 గుడారం మానవ పరంగా. బలిపీఠము మొదట, తర్వాతే గుడారం. ఈ విషయాన్ని మనము గుర్తించాలి. చాలాసార్లు మన ప్రాధాన్యతల్లో హెచ్చుతగ్గులుంటాయి. కొద్దిమందికి ఒకటే ప్రాధాన్యత సంతరించదు. వారి ప్రాధాన్యతలో మార్పులను మనం చూస్తాం. కానీ అబ్రహాము జీవితంలో ప్రాధాన్యతలు అనే టాపిక్ చాలా శ్రేష్టమైంది. అబ్రహాము ప్రాధాన్యత మొదటిగా ఆత్మ సంబంధమైన వాటికే, దైవికమైన వాటికే, దైవ సంబంధమైన వాటికే అబ్రహాము మొట్టమొదటి ప్రాధాన్యతను ఇచ్చేవాడు. అందుకే ఆయన వెళ్ళిన స్థలాల్లో బలిపీఠాన్ని మొదటిగా నిర్మించుకునేవాడు అబ్రహాం. కారణం ఏమిటి అనంటే, నా జీవితంలో దైవికమైన వాటికే మొట్టమొదటి ప్రాధాన్యత అని. బైబిల్ గ్రంథం కూడా మనకి ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి,
అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. థ్యాంక్ యూ అన్న. గమనించారా? మొదట మనం చేయవలసిన పని దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడం. ఇది మొదట, ఇది ఫస్ట్. తర్వాతే ఇంకేదైనా. మొదట దైవ సంబంధమైనది, తర్వాతే లోక సంబంధమైన లేకపోతే జీవన సంబంధమైనవి అన్న విషయాన్ని గుర్తుపెట్టాలి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30-31 వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని. గమనించారా? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 613 ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అనే ప్రశ్న యేసు ప్రభువారికి సంధించబడింది. 613 ఆజ్ఞలు ఉండగా ధర్మశాస్త్రమందు వీటిల్లో ప్రాముఖ్యమైన ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది ప్రభువా అంటే యేసు ప్రభువారు తడుముకోకుండా మొదట దైవ సంబంధమైనది చెప్పారు. ఆ వెంటనే అడగకుండానే మానవ సంబంధమైన ఆజ్ఞను కూడా చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, వీటికంటే మించిన ఆజ్ఞ ఇంకోటి లేదని చెప్పాడు. సో మొదట దైవికం, తర్వాతే మానవక సంబంధమైనటువంటి విషయం. తెస్సలోనిక పత్రికలో కూడా, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో ఇట్లా రాయబడింది, మీ ఆత్మ, ప్రాణము, దేహము అనే విషయాలను చూస్తాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటను మనం గమనించవచ్చు. 5వ అధ్యాయం 23వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. సో ఈ వచనంలో కూడా గమనించారా? మొదట ఆత్మ, చివరయే శరీరం. మొదట ఆత్మ, చివరయే శరీరం. సో ఈ క్రమం, ఇది బిబ్లికల్ క్రమం. సో దీన్ని అబ్రహాము ఆనాడే పాటించడం ఎంత అద్భుతమో చూడండి. అంటే ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం అబ్రహాము దేవుని బలిపీఠానికి ఇచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత నిజంగా శ్లాఘనీయం. నిజంగా ఆయనకి చప్పట్లు కొట్టి, అబ్బా మీ మాదిరి మేము అనుసరిస్తాము తాతయ్య గారు అని అబ్రహాముకు చెప్పడం ఎంత క్షేమకరమో. కనుక అబ్రహాము కనానుకు వచ్చిన వెంటనే దైవికంగా ఆయన బలిపీఠానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి తర్వాతే తన గుడారాన్ని నిర్మించుకున్నాడు. మన జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన సంగతులను మనము ముందుంచాలి, తర్వాత ఏ జీవన సంబంధమైన విషయాలు. జీవన సంబంధమైనవి వద్దా? ఎవరు చెప్పారు? మనం లోకంలో ఉన్నాం కనుక జీవన సంబంధమైనవి అవసరం, అయితే ఆత్మ సంబంధమైనవి అత్యవసరం. ఒకవేళ జీవన సంబంధమైన వాటిని కొద్దిమంది తృణీకరిస్తారు సుమి, వారు భక్తి వైరాగ్యం కలిగిన వారు. మరొక మాట చెప్పాలంటే భక్తి వైరాగ్యం కూడా ప్రమాదకరమే. అతిభక్తి అనేది చాలా ప్రమాదకరం. అతిభక్తి అణుబాంబుని తల మీద కట్టుకొని ప్రయాణం చేస్తున్న దానితో సమానం. సో అణుబాంబు పగిలితే వారే కాదు, వారి పక్కన ఉన్న వారు కూడా పాడైపోవడమే. కనుక అతిభక్తి కానివ్వండి ఇత్యాదివి మన దరికి రాకుండా మనము సంపూర్ణ భక్తిని, సరిపోయిన భక్తిని, దేవుని వాక్యపు సత్యాలతో నిండిన భక్తిని కలిగి ఉండాలి. కనుక దేవునికి ఇవ్వాలి, మనుషులకు ఇవ్వాలి. ఆత్మ సంబంధమైన జీవితం అవసరం, అలాగే ఈ లోకపరంగా దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి సాధారణ జీవితం కూడా ప్రాముఖ్యమైంది అన్న విషయాన్ని గుర్తించాలి. కనుక అబ్రహాము తన మజిలీలో బేతేలుకు హాయేకు మధ్య వచ్చి గుడారం వేశాడు. సో ఈ విషయం మనకి నేర్పించే మొట్టమొదటి సత్యం ఏమిటంటే మొదట బలిపీఠం, తర్వాతయే తన గుడారం అనే విషయం. రెండవ విషయాన్ని మనం నేర్చుకునే రెండవ సత్యం ఇట్లా ఉంది బలిపీఠం గురించే. రెండవ విషయం ఏమిటంటే అబ్రహాము బలిపీఠాన్ని మొదట కట్టడంలో, తరువాత గుడారాన్ని తర్వాత కట్టడంలో ఉన్న మరొక విషయం ఏమిటంటే
తాను నిర్మించిన బలిపీఠం రాళ్లతో నిర్మించబడింది. బైబిల్ గ్రంథంలో మనం చూసే ప్రతి బలిపీఠము రాళ్లతో కట్టబడిందే. రాళ్లతో, చెక్కలతో ఏ బలిపీఠం కట్టబడదు, రాళ్లతో కట్టబడుతుంది. కానీ అబ్రహాము గుడారం చూశారు కదూ, అబ్రహాము తన గుడారాన్ని మాత్రం రాళ్లతో కట్టుకోలేదు, ఒక క్లాత్తో కట్టుకున్నాడు. టెంట్ అబ్రహాము టెంట్. బలిపీఠాన్నేమో రాళ్లతో, తన గుడారాన్ని మాత్రం, తన నివాస స్థలాన్ని మాత్రం క్లాత్తో ఆయన కట్టుకోవడం మనం చూస్తాం. ఏమిటి ఈ ఆలోచన? దేవుని దృష్టిలో లేకపోతే అబ్రహాము దృష్టిలో బలిపీఠము స్థిరమైనది, తన గుడారం అస్థిరమైనది. ఇది రెండో విషయం. అబ్రహాముకి బలిపీఠమే స్థిరం, బలిపీఠం స్టాండర్డ్గా ఉండాలి. మరి తన గుడారము అది అస్థిరమైనదే. అందుకే దానికి చిహ్నంగా ఆయన తన గుడారాన్ని క్లాత్తో కట్టుకున్నాడు. కొద్ది కాలానికి క్లాత్, ఆయన ఉపయోగించినటువంటి ఆ టెంట్ క్లాత్ చీకిపోవాలి, వెలిసిపోవాలి, చిరిగిపోవాలి, పతనం అయిపోతుంది, కొద్ది కాలానికి కంటికి కనపడకుండా పోతుంది. కానీ అబ్రహాము నిర్మించుకున్నటువంటి, దేవుని కొరకు నిర్మించిన బలిపీఠం ముందు చూశారు, అది అట్లా ఉండిపోవాల్సిందే. ఎందుకంటే అది రాళ్లతో కట్టబడింది గనక. బలిపీఠం స్థిరం అన్న విషయాన్ని అబ్రహాము ఎరిగాడు. మనం కూడా దాన్ని గుర్తించాలి. దైవ సంబంధమైన సంగతులు, దైవిక విషయము ఎప్పుడు అక్షయమైనదే. అవెన్నడూ కూడా క్షయమైపోవు. అందుకే యేసు ప్రభువు తన ప్రసంగాల్లో అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి అని చెప్తూ వచ్చాడు. క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడద్దు. ఎందుకని? చాలా మంది యేసు ప్రభుని ఎందుకు వెంబడించారట? యేసు ప్రభువే చెప్పారు, మీరు నా మీద ప్రేమతోను వెంబడించడం లేదు, నేను పెట్టే రొట్టెల కోసం మీరు నన్ను వెంబడిస్తున్నారు. నిజమే, ఆ రొట్టెలు తినటం కోసమే యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ తెలుసుకొని మరీ ప్రయాణాలు చేసి, మరీ అర్ధరాత్రి కూడా ప్రయాణాలు చేసి కేవలం రొట్టెల కోసం యేసు ప్రభుని వెంబడించారు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు వారిని గద్దిస్తూ, మీరు క్షయమైపోయే ఆహారం కొరకు ప్రయాసపడుతున్నారు కానీ అక్షయమైన వాటి గురించి ఎందుకు ఆలోచించడం లేదు అని ప్రశ్నించడం మనం చూస్తాం. కనుక అబ్రహాము జీవితంలో ఆయన ప్రయాణ మజిలీల్లో బేతేలు, హాయికి మధ్య ఆయన గుడారం వేసిన ఈ సందర్భంలో మనం నేర్చుకునే రెండవ పాఠం ఏమిటంటే, దేవుని కొరకు అబ్రహాము చేస్తున్న బలిపీఠం స్థిరంగా ఉండిపోయింది, కానీ తన గుడారం మాత్రం అస్థిరంగానే ఉండేటట్లుగానే ఆయన చూసుకున్నాడు. ఇకంతే. కనుక మన దృష్టి, మన ప్రాధాన్యత బలిపీఠమే అయి ఉండాలి. మరొక మాట చెప్పాలంటే, ఏవి స్థిరమైనవో, ఏవి శాశ్వతమైనవో, ఏవి శ్రేష్టమైనవో వాటి మీద మనం మనసు నిలపాలని దేవుని వాక్యం చేత హెచ్చరించబడ్డాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం తీద్దాం, ఈ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. అది ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు చెప్తున్న హితబోధ. ఏవి ఖ్యాతి గలవో, ఏవి శ్రేష్టమైనవో వాటి మీద మీ ధ్యానం ఉంచండి అని చెప్తూ వచ్చాడు. అబ్రహాము ధ్యానం, అబ్రహాము మనసంతా స్థిరంగా ఉండేటువంటి బలిపీఠం చుట్టే తిరుగుతూ వచ్చింది. అందుకే ఆయన నిర్మించిన బలిపీఠాలను మనం అబ్రహాము జీవిత చరిత్రలో చూస్తాము. కనుక అబ్రహాము జీవిత ప్రయాణంలో ఉన్నటువంటి మజిలీలలో బలిపీఠం స్థిరమైందిగా ఎంచాడు. తన ఇంటిని మాత్రం, తన గుడారాన్ని మాత్రం ఆయన అస్థిరంగానే భావించాడు. అందుకే ఆయన ఈ మార్పులతో బలిపీఠాన్నేమో రాళ్లతోనూ, తన గుడారాన్ని ఒక క్లాత్తో నిర్మించుకోవడం మనం ఈ భాగంలో గుర్తించగలుగుతాం. ఇది అబ్రహాం మజిలీలో మనం నేర్చుకునేటువంటి రెండవ పాఠం. మన ప్రాధాన్యతలు మొదటిగా దైవికంగా ఉండాలి. తర్వాత దైవిక సంబంధమైన ప్రతి విషయం ఎప్పుడూ స్థిరమైనదే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. మూడవ మాట అబ్రహాము హాయికి బేతేలుకు మధ్య ముందు
ఆయన గుడారం వేశాడు. దానికి ముందుగా బలిపీఠాన్ని కట్టాడని మనం వింటూ వస్తున్నాము. అయితే ఇవి 2 అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి 2 సహవాసాలకు చిహ్నంగా ఉన్నాయి. ఒకటి బలిపీఠం దేవునితో మానవుని సంబంధాన్ని సూచిస్తూ ఉంది. దేవునితో మానవుని సంబంధాన్ని సూచించేదే బలిపీఠం. మరి గుడారం మానవునితో మానవ సంబంధాన్ని లేదా సహవాసాన్ని, మానవుల మధ్య సహవాసాన్ని సూచించేది గుడారం అయితే, దేవునికి మానవునికి మధ్య సహవాసాన్ని సూచించేదే బలిపీఠం. ఇది మూడవ విషయం. జాగ్రత్తగా ఈ మాటను మన మనసులో పండిద్దాం. సో బలిపీఠం దేవునితో మానవునికి గల సహవాసాన్ని సూచిస్తుంది. అందుకే అబ్రహాము కనానుకు రావడంతోనే, దేవా నేను నీతో సత్సంబంధం కలిగి ఉన్నాను, నీతోనే సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నా చుట్టూ ఉన్నవారు వారెవరో నాకు తెలియదు. అందులో వీరు కనానీయులు, బహుదేవతారాధికులు, భయంకరమైన విగ్రహారాధికులు, అంతేనా మత సంబంధమైనటువంటి ఏమంటాం రాంగ్లో, అసత్యంలో జీవిస్తున్నవారు వీళ్ళు. కానీ నువ్వు సతీ ఏక దేవుడు కదా, నేను నీతోనే మొదట సహవాసం చేయాలని ఆశిస్తున్నాను అని. అయితే దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి అబ్రహాము మానవులతో సహవాసం చేయకుండా ఉన్నాడా? లేదు లేదు లేదు. ఈ విషయాన్ని మన మనసులో పెట్టాలి. చాలా మంది మేము దేవునితోనే మంచిగా ఉన్నాం, ఇక చాలండి, ఇక మనుషులతో మాకెందుకు అని అనుకుంటారు. కానీ గుర్తుపెట్టాలి, మన జీవితంలో దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. మానవులతో కలిగి ఉండవలసినటువంటి సత్సంబంధం ఖచ్చితంగా మనం కలిగి ఉండాల్సిందే. అందుకే ఈ 2 అనుభవాలు, బలిపీఠము, గుడారం, ఇవి 2 మన బాధ్యతలను, మన సహవాసాన్ని మనకి పరిచయం చేస్తూ ఉన్నాయి. అబ్రహాము దేవునితో సహవాసం చేయడం మాత్రమే కాదు, దేవునితో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా సహవాసంలోనే ఉన్నాడు. మంచి సంబంధాలు ఉన్నాయి అబ్రహాముకి, దేవునితోనూ అక్కడ ఉన్నటువంటి కనానీయులతో కూడాను. అందుకే మీరు గుర్తించారా, అబ్రహాము తన సోదరుని కుమారుడైన లోతు పట్టబడినప్పుడు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు అబ్రహాము ఒక్కడే వెళ్ళాడు. అబ్రహాము ఫ్రెండ్స్ ఒక 3 ఉన్నారు, మమ్రే, ఎష్కోలు, ఇట్లా వాళ్ళతో కలిపి యుద్ధానికి వెళ్తాడు ఆయన. ఏమండి, ఊరికి వెళ్తున్నాం రండి అంటే పక్కన ఉన్నోళ్ళు ఎవరైనా వస్తారు. పెళ్లికి వెళ్తున్నాం రండి అంటే ఎవరైనా వస్తారు. భోజనాలకండి పలానా చోట భోజనానికి వెళ్తున్నాం రండి అంటే ఎవరైనా వస్తారు. నేను యుద్ధానికి వెళ్తున్నానండి, నాతో పాటు మీరు వస్తారా అంటే ఎంతమంది వస్తారు చెప్పండి? పెళ్లికో, ప్రయాణాలకో, ఫంక్షన్స్కో, భోజనాలకంటే ఎవరైనా వస్తారు. నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాతో పాటు మీరు వస్తారంటే ఎవరు వస్తారు? అబ్రహాముతో యుద్ధానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అబ్రహాము సహవాసం చేస్తున్న వారు, అతని ఫ్రెండ్స్ గా ఉన్నవారు యుద్ధానికి కూడా వెళ్ళారు. అబ్రహాము మనుషులతో కలిగి ఉన్నటువంటి సహవాసం ఎంత అద్భుతం. సో అబ్రహాము బలిపీఠం దేవునితో తనకున్న సంబంధాన్ని సూచిస్తే, అబ్రహాము గుడారం మాత్రం ఇతర మనుషులతో తనకున్న సంబంధాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మన వరకు రండి, దేవునితో మన సంబంధం ఎలా ఉంది? మన జీవితాల్లో బలిపీఠాలు ఉన్నాయా? బలిపీఠపు నిర్మాణాలు ఉన్నాయా? బలిపీఠాన్ని కట్టుకొని అక్కడ దేవునితో సహవాసం చేసేవారిగా ఉన్నామా లేమా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. గమనించాలి, మనము దేవుని పిల్లలమే, ఏమాత్రం అనుమానం లేదు. అయితే దేవునితో మన సహవాస సంబంధాలు ఎలా ఉన్నాయో మనమే పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో దేవుని పిల్లలైన వారు, ఇశ్రాయేలీలుగా పిలువబడిన వారు, దేవుని చేత సమస్తాన్ని పొందుకొని అన్ని అనుభవిస్తున్న వారు దేవునికి సత్సంబంధం లేకుండా బ్రతకడం మనం చూస్తాం. దేవుణ్ణి బాధించే వారిని మనం చూస్తాం. దేవుని నుండి వచ్చే అన్నీ కావాలి, కానీ దేవుడు మాత్రం వద్దు. దేవునికి బాధ కలిగించిన వారిగా చూస్తాం. అందుకే కదా ఆయన తన మనసులో ఉన్నటువంటి ఆక్రందనను భూమి ఆకాశాలతో పంచుకోవలసి వచ్చింది. అయ్యో నా ప్రజలు, నేను వారిని పెంచి పెద్ద చేశాను, గొప్ప చేశాను, కానీ వాళ్ళేంటి నా మీద తిరగబడ్డారు అని ఆయన బాధపడవలసి వచ్చింది. మరి ఈ గ్రూప్ లో మనం చేరి ఉన్నాము. మనల్ని మనం పరిశీలన చేసుకోవటం చాలా మంచిది. దేవునితోనే కాదు, అబ్రహాము మానవులతో కూడా ఆయన కలిగి ఉన్నటువంటి సత్సంబంధం చాలా శ్రేష్టం. అయితే గమనించాలి,
ఈయనేమో సత్యదేవతారాధికుడు, అక్కడ ఉన్నోళ్ళేమో విగ్రహారాధికులు. వారేమో మూఢాచారాలు మూఢభక్తులతో ఉండేవారు. మరొక మాట చెప్పమంటే మీకు ఒక కఠినమైన విషయం చెప్పాలి. కనానీయుల ఆరాధన అంతా కూడా పూర్తిగా వ్యభిచార జారత్వాలతో నిండి ఉంటది. కనానీయుల ఆరాధన పూర్తిగా వ్యభిచార జారత్వాలతో. సో ఉదాహరణకి బ్రదర్ మీరు ఎంతసేపు దేవుని ఆరాధన చేస్తారంటే, అన్న ఒక అరగంటన్న, ఒక గంట అని మనం చెప్తాం అనుకోండి. కానీ కనానీయులకి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నేను గంట సేపు దేవుని ఆరాధన చేశాను అని చెప్పాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? గంట సేపు అతడు వ్యభిచార పాపంలో ఉన్నాడు అని అర్థం. వాళ్ళ ఆరాధన భావం అది. కానీ అబ్రహాము అలాంటి వారి మధ్య ఉన్నాడు సుమి. కానీ ఈయన ప్రత్యేకంగా ఉన్నాడు. వాళ్ళతో కలిగి ఉండవలసినటువంటి సంబంధాల విషయంలో ఆయన సత్సంబంధాలే కలిగి ఉన్నాడు. అదేమి మనకి తెలుగులో ఒక సామెత ఉంది, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారు అనే సామెత. కానీ అబ్రహాము కనాన్లో ఆ ప్రాంతంలో 100 సంవత్సరాలు బ్రతికాడు. అక్కడ ఉన్న వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ అబ్రహాము ఎన్నడూ వాళ్ళలాగా మారిపోలేదు. అబ్రహాము ఎన్నడూ వారు చేసిన పనులు ఏదో సహవాసాన్ని బట్టో తప్పదన్నట్టుగానో చెయ్యలేదు. వారితో చక్కని ఆరోగ్యకరమైన సంబంధాలను అబ్రహాము కొనసాగింపజేశాడు. అందుకే మీకు ఒక వచనం చూపిస్తాను చూడండి. ఇతరులతో అబ్రహాము కలిగి ఉన్నటువంటి సత్సంబంధం ఎంత బాగుందో మనం ఆదికాండం 21వ అధ్యాయంలో చూస్తాము. ఆదికాండం 21వ అధ్యాయం మనకు బాగా తెలిసిన వచనం. అబ్రహాము చేసిన పని 21వ అధ్యాయం 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. నోట్ ఆ మాట. అబ్రహాము కుమారుడు పుట్టాడు, ఇస్సాకు పాలు విడిచాడు. పాలు విడిచిన దినమందు ఏ విందు చేశాడట? గొప్ప విందు. ఆ మాట గొప్ప విందు చేశాను అనే మాట. మనం కూడా అప్పుడప్పుడు ఏదన్నా అకేషన్ జరిగినప్పుడు మాటల్లో భోజనాలు ఎంతమంది కంటే 2000 మందికి లేకపోతే 1000 మందికి, అంతమందికి ఎందుకు అంటే భలే వాళ్ళే చాలా మంది వస్తారు. ఏమనుకున్నాం ఇంతమంది భోజనాలు చేశారు తెలుసా అని చెప్తాం. సో భోజన పరిస్థితులు ఎందుకంటే అవి వచ్చే జనాన్ని బట్టి వాటి ఎస్టిమేషన్ ఉంటుంది, సిద్ధపాటు ఉంటుంది. అబ్రహాము తన కుమారుని పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేశాడట. ఇది అబ్రహాము సొంతూరు కాదు, గుర్తుపెట్టుకోవాలి మనం. అబ్రహాము సొంత ప్రాంతం కాదు, స్వజనులు కనాన్లో ఏమీ లేరు. కానీ అబ్రహాము ఇంటిలో విందు జరిగినప్పుడు ఆయన చేసిన విందు గొప్ప విందు. ఎందుకని? ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో అబ్రహాముకున్న సత్సంబంధాలు అలాంటివి. గమనించాలి. అందుకే అబ్రహాము కట్టిన బలిపీఠం దేవునితో తనకున్న సంబంధాన్ని సూచిస్తే, అతడు కట్టే గుడారం మాత్రం మానవులతో తనకున్న సంబంధాన్ని సూచిస్తూ ఉంది. సో ఇక్కడే మనల్ని మనం మన విశ్వాస జీవితాన్ని సరిచేసుకునే ఒక భాగం, దేవునితో మన సంబంధం ఎలా ఉందో మనమే పరిశీలన చేసుకోవాలి, మనమే పరీక్ష చేసుకోవాలి. మనుషులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయో కూడా పరిశీలన చేసుకోవాలి. అయితే చాలాసార్లు మనం దేవునితో మనకున్న సంబంధాన్ని పరిశీలన చేసుకోవడంలో దిట్టలమే, ఇక ఆ విషయంలో డోకా లేదు సుమి. కానీ మానవులతో, ఇతరులతో, మన కుటుంబీకులతో, మన వారితో, మన పొరుగు వారితో మనం ఎలాంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నామో మాత్రం, వాళ్ళు అన్యులు బ్రదర్, వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళతో మనకెందుకు, వీళ్ళు నామకార్థ క్రైస్తవుడు బ్రదర్, వేషధారి, అలాంటి వాళ్ళకి మనం దూరంగానే ఉండాలి. నిజంగా అదే నిజమైతే మనం రక్షించబడిన వెంటనే సమాజంలో మాయమైపోవాలి. మాయమైపోయి బాప్తిస్మిత్ యోహాను అరణ్యంలో పెరిగినట్లుగా మనం కూడా మేమనుకోండి పక్కనే ఉంది నల్లమల ఫారెస్ట్, అక్కడ ప్రత్యక్షమైపోవాలి ఏదో ఒక భాగంలో. కానీ ప్రభు మనల్ని అలా చేయలేదు. అందుకే యోహాను పత్రిక అంతా చదవండి. దేవుని ప్రేమను గురించి ఎంతో గొప్పగా చెప్పి, ఆ దేవుని ప్రేమతో
మానవుల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని గురించి ఆయన మాట్లాడాడు. అది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేవాడు తన సాటివాన్ని ప్రేమించాలి కదా. కనపడే తన సాటివాన్ని ప్రేమించని వ్యక్తి కనబడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు అనే ప్రశ్నలు యోహాను మొదటి పత్రిక నిండా ఉన్నాయి. మొదటి పత్రిక నిండా నిజంగా తన సాటి వారిని ప్రేమించలేని స్వభావం కలిగిన యోహాను ఈ మాటలు రాయటం అద్భుతం. ఈ మాట జాగ్రత్త వినాలి. యోహానుకి యేసు ప్రభువారు స్టార్టింగ్ లో ఒక పేరు పెట్టారు, బొయనెర్గేసు అని. యోహాను తన సహోదరుడైనటువంటి యాకోబుకి యేసు ప్రభువారు పెట్టిన పేర్లు ఇవి. మీరు బొయనెర్గేసు అని అన్నాడు, అంటే ఉరిమిడివారు అని అర్థం. అకారణాలకు, చిన్న చిన్న కారణాలకు మనుషులను భస్మం చేసేటువంటి స్వభావం కలిగిన వారు వీళ్ళు. ఓ రోజు సమరయ ప్రాంతాలకు వెళ్ళారు. వారు యేసు ప్రభువారిని రానియలేదు. వద్దయ్యా, నువ్వు మా ఊరు వద్ద వెళ్ళిపో, నువ్వు యూదుడివి అని. అప్పుడు వాళ్ళిద్దరు అంటారు, ప్రభువా నువ్వు అంటే మేము ప్రార్థన చేస్తాం. ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి ఈ సమరయ గ్రామాలన్నీ భస్మం చేసేయాలి, నువ్వు అను, మేము చూస్తామన్నారు. ప్రభు వాళ్ళని మందరించినట్లుగా చూస్తాం. అరే, రానినందుకు, ఊర్లో రానినందుకు అగ్ని దించి కాల్చి చంపేస్తారా? కానీ అలాంటి యోహాను తన సహోదరుని ప్రేమించాలి, దేవుడు ప్రేమాస్వరూపి అని ప్రేమ పలుకులు వ్రాయడం, దేవుని ప్రేమించే పలుకులు, మానవులను ప్రేమించే పలుకులు వ్రాయడం ఎంత హర్షణీయం, అద్భుతం. ఎంత మారిపోయాడు యోహానండి. మన జీవితాల్లో కూడా అలాంటి మార్పే మనం కలిగి ఉందుముగాక. అలాంటి మార్పు ప్రభువు ఇతరులు చూచుదురుగాక. కనుక అబ్రహాము బలిపీఠం మనకు నేర్పే సత్యం ఇదే. బలిపీఠం దేవునితో తనకున్న సంబంధాన్ని సూచించగా, గుడారం మానవులతో ఉండేటువంటి సంబంధాన్ని సూచిస్తూ ఉంది అన్న సంగతిని మనం విస్మరించకూడదు. రైట్, ముందుకు వెళ్దారండి. 3 విషయాలు విన్నాం. బలిపీఠం మొదట, తర్వాతే తన గుడారం. రెండవది, బలిపీఠం స్థిరంగా ఎంచాడు, తన గుడారం మాత్రం అస్థిరం అన్న విషయాన్ని గుర్తించాడు. మూడవది, బలిపీఠం దేవునితో తనకు గల సత్సంబంధాన్ని, సహవాసాన్ని సూచించగా, గుడారం మాత్రం ఇతరులతో తన సత్సంబంధాన్ని, సహవాసాన్ని సూచిస్తుంది. అందుకే అబ్రహాము బలిపీఠం కట్టేటప్పుడేమో ఆయనే కట్టేవాడండి. ఈ మాట మనసులో పండియండి. అబ్రహాం ఎక్కడన్నా బలిపీఠం కట్టాలంటే స్వయంగా ఆయన చేతులతో కట్టేవాడు. కానీ గుడారం వేసే పని మాత్రం తన పనివారు చూసుకునేవారు. బలిపీఠం మాత్రం తానే, గుడారం మాత్రం తన పనివారు చేస్తుండేవారు. ఎందుకంటే అబ్రహాంకు ఒక విషయం తెలుసు, బలిపీఠం దైవ సంబంధమైంది, స్థిరమైంది, మొట్టమొదటి ప్రాధాన్యత ఇదే, కాబట్టి నేనే చెయ్యాలి అనే తపన ఆయనకుంది. నేనే చెయ్యాలి అనే తపన. అందుకే గమనించండి, ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము ఆసక్తిని మనం చూస్తాం, ఆయన తపన చూస్తాం. 99 సంవత్సరాల ముసలి వ్యక్తి రన్నింగ్ చేయడం చూస్తాం, పరిగెత్తడం చూస్తాం, నిలబడడం చూస్తాం. ఎందుకో తెలుసా? దైవికమైన విషయాలకు అబ్రహాం ఇచ్చిన ప్రాధాన్యత అలాంటిది. అందుకే బలిపీఠాన్ని తాను కట్టాడు, గుడారం మాత్రం పనేవారు కట్టడం మనము చూస్తాం. రైట్, ముందుకు వెళ్దాం. అబ్రహాము బేతేలుకు, హాయికి మధ్యకు చేరాడు. అక్కడికి వచ్చి ఆయన గుడారం కట్టుకున్నాడు. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది ప్రియులారా. ఆ డౌట్ ఏంటంటే, అబ్రహాము ఎంతో గొప్ప ఆస్తిపరుడు కదా. అబ్రహాము కనానుకు వచ్చేసరికి ఆయన మంచి ఆస్తి కలిగిన వాడని 5వ వచనం చెప్తా ఉంది. 5వ వచనం 12:5 ఆదికాండం 12:5లో మనం ఈ మాట చూస్తాం. హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని తీసుకుని వచ్చాడు ఆయన. యావదాస్తి, చాలా ఆస్తిమంతుడు అబ్రహాం, చాలా ఆస్తిమంతుడు. ఓ భక్తుడు ఇట్లా చెప్పగా విన్నాం, ఈ రోజుల్లో మనకున్న ఆస్తిని మనం ధన కనక వస్తు వాహనాలు స్థల పొలాలతో చూస్తాం, అంతే కదా. ధన కనక వస్తు వాహనాలు స్థల పొలాలు, ఇవి ఆస్తులంటే. ఆ రోజుల్లో అబ్రహాము ఆస్తి మొత్తం జీవాలే, పశువులే. అందుకే ఒక ఆయన ఇట్లా చెప్పాడు, అబ్రహాము ఆస్తి 2 కిలోమీటర్ల పొడవు ఉండేది అని చెప్పాడు. అంటే ఆ రోజుల్లో ఆస్తిని పొడవలతో కొలిచేవారేమో.
ఇంత పొడవుంటే ఆయన వెళ్తూ ఉంటే ఆయన వెనక 2 కిలోమీటర్ల వరకు ఆయన సంపద, మనుషులు ప్రయాణమై వెళ్ళిపోతానే ఉంటారు. అంత ఆయిస్తుంది అబ్రహాముకి. కానీ అబ్రహాం కనానుకు వచ్చిన తర్వాత ఆయన గుడారం కట్టుకున్నాడు. మరొక మాట చెప్పమంటారా? అబ్రహాము తన జీవిత కాలం అంతా గుడారములోనే నివసించాడు. కేవలం గుడారంలోనే. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఒక్క నిమిషం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. 9. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. సో ఈ వచనంలో ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మనం. గుడారములో నివసిస్తూ అని. అబ్రహాం తన జీవిత కాలం అంతా టెంట్లోనే బ్రతికాడు. టెంట్లోనే, కేవలం గుడారంలో. అబ్రహాంకి చాలా ఆస్తి ఉంది. మరొక మాట చెప్పాలంటే బైబిల్ ప్రకారం అబ్రహాం ఇంట పుట్టి పెంచబడి అలవర్చబడిన 318 మంది పనోళ్ళు ఉన్నారు అని బైబిల్ మనకు చెప్తుంది. 318 మంది ఇంట పుట్టినోళ్ళు. మరి కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో? పురుషులే 300 మంది 18 అయితే మరి స్త్రీల సంఖ్య ఎంత ఉందో, పిల్లల సంఖ్య ఎంత ఉందో, అబ్రహాం ఇంట్లో పనివాళ్ల సంఖ్య నిజంగానే వందల్లో ఉంది. మరి ఇంతమంది పనివాళ్ళు కలిగినటువంటి అబ్రహాము ఎంత గొప్ప ఆస్తిమంతుడో కదా. మరి ఎంత ఆస్తి పెట్టుకొని పెద్ద అయిన టెంట్లో బతికాడు. ఎందుకంటారు? ఇది ఒక ప్రశ్న మనం ఆలోచించడానికి. అబ్రహాము గుడారంలో ఉండడం ఏంటి? గుడారం కట్టుకోవడం, మంచి స్థలం ఒకటి చూసుకొని చక్కగా మంచి బిల్డింగ్ కదా కట్టుకోవాలి. నేను ఫస్ట్ క్లాస్లో ఊరు పట్టణం గురించి చెప్తూ మీకు ఈ మాట చెప్పాను, మీకు ఇది గుర్తు రావాలి. అబ్రహాము ఊరు పట్టణంలో నివసించేటప్పుడు బిల్డింగ్లో బ్రతికిన వాడు ఆయన. కానీ కనానుకు వచ్చిన తర్వాత బిల్డింగ్లు కాస్త టెంట్ అయిపోయాయి. ఈ రోజున భక్తి ఎట్లాంటిదో తెలుసా? మనం చాలాసార్లు దేవునికి స్తోత్రం, దేవుడు నన్ను ఆశీర్వదించాడన్నా. ఒకప్పుడు ఇల్లు లేదన్నా, స్థలం కూడా లేదన్నా, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుడు స్థలము ఇచ్చాడు, డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇచ్చాడన్నా. దేవునికి స్తోత్రం, దేవుడు నన్ను ఆశీర్వదించాడన్నా అని చెప్తాం. కానీ అబ్రహాం దగ్గర చూడండి, 3 అంతస్తుల బిల్డింగ్ దగ్గర నుండి ఆయన గుడారంలోకి వచ్చేసాడు. అంటే పాపం అబ్రహాం ఆశీర్వదించబడలేదేమో. దేవుని ఆశీర్వాదం అబ్రహాంకు లేదంటామా? మరి ఇంత ఆస్తి పెట్టుకొని అబ్రహాము గుడారంలో బ్రతకడానికి కారణం ఏమిటి? గుడారంలో బ్రతకమని ప్రభు ఏమన్నా, అయ్యా నువ్వు ఇంట్లో బ్రతకొద్దు నాయన, టెంట్లోనే బ్రతుకు అని ఏమన్నా చెప్పాడా? దేవుడు చెప్పలేదు సుమి ఇవి. కానీ అబ్రహాం మాత్రం తన జీవిత కాలం అంతటిలో గుడారంలోనే బ్రతికాడు. చాలాసార్లు అబ్రహాము జీవిత వైఖరికి మన జీవిత వైఖరికి పొంతన ఉండడం లేదు సుమి. ఆశీర్వాదం అంటే మనం అనుకుంటాము స్థలం లేని స్థితి నుండి మంచి బిల్డింగ్ లోనికి వెళ్ళడం అనుకుంటాం. కానీ అబ్రహాము జీవితం ఉల్టా అయింది. దానికి గల కారణాలను కూడా దేవుని వాక్యంలో చూడగలుగుతాం. సో ఈ ప్రశ్న మనం కూడా అప్పుడప్పుడు వేసుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మన భక్తి జీవితం బాగానే ఉందనడానికి కంటికి కనబడే వస్తువాహనాలు ఆశీర్వాదంగా ఎంచేవి ఎన్నడూ కారకాలు కారాదు. అబ్రహాము తన ఆశీర్వాదానికి మనలాగే ఇవే గుర్తు అనుకుంటే అబ్రహాము పేదగానే ఉన్నాడు, ఆశీర్వదించబడలేదు అని చెప్పాలి కదా మనం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. ఎలియాజరు అబ్రహాము గృహానికి వెళ్ళి, అబ్రహాం బంధువుల దగ్గరికి వెళ్ళి, నా యజమానుడిని దేవుడు ఆశీర్వదించాడండి అని చెప్పాడు కదా. గుడారంలో ఉండడమే ఆశీర్వాదమా? గమనించాలి ప్రియులరా, ఆయన గుడారం కట్టుకోవడం. సో మన ఈ ధ్యానంలో బేతేలుకు హాయికి మధ్య ఆయన గుడారం వేసి టెంట్ కట్టుకొని మంచి బిల్డింగ్ ఆయన కట్టుకోగలడు ప్రియులరా. కానీ ఆయన కట్టుకోలేదు. ఎందుకు కట్టుకోలేదు తెలుసా? ఇందాక మనం చదివాం
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఎందుకు గుడారంలో నివసించాడో, ఎందుకు మంచి బిల్డింగ్ కట్టుకోలేదో అక్కడ వివరణ ఉంది. 13వ అధ్యాయంలో ఒకటి, భూమి మీద వారు యాత్రికులు, పరదేశులు అన్న విషయం అబ్రహాం గుర్తించాడు. నేను యాత్రికుడినండి, పరదేశిని కదా, యాత్రికుడైన వానికి మంచి బిల్డింగ్ ఎందుకులే, పరదేశిని కదా, ఈ దేశాన్ని విడిచి ఇంకో స్థలానికి వెళ్ళాల్సిన వాడిని, నాకు బిల్డింగ్ ఎందుకు, టెంట్ అయితే మడుచుకొని సంకలో పెట్టుకొని గాడిద మీద వేసుకొని వెళ్ళిపోతాం, బిల్డింగ్ అయితే తీసుకుపోగలం అంటారా, విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా, నాకెందుకండి మంచి బిల్డింగు, టెంటే చాలు అనుకున్నాడు పెద్ద ఆయన. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఇట్లా ఉంది, 10వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఎలానగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. చూసారు ఈ వచనం ఎంత బాగుందో. అబ్రహాము ఎక్కడ టెంట్ లో బ్రతికాడు కానీ అబ్రహాం దృష్టి అంతా ఎట్లా ఉందట, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ మంచి పునాదితో చక్కగా మంచి ఎలివేషన్ పెట్టి, మంచి మక్కు పెట్టి అద్భుతమైన బిల్డింగ్ కట్టుకోవచ్చు. ఎంత బాగుందోనండి పలాని ఇసాక్ గారి ఇల్లు అన్నట్లుగా. కానీ అది శాశ్వతం కాదు కదూ, విడిచిపెట్టాల్సిందే కాదు. శాశ్వతమైన పట్టణంలో పునాదులు కలిగినటువంటి భవనం నాకుంది కనుక నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను అన్న ఆశతో అబ్రహాము ఇక్కడ గుడారంలో నివసించాడు. ఎంత అద్భుతం. అంటే ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ ఇల్లు తీసేసి మీరు గుడారంలోకి వెళ్ళమని భావన కాదు సుమి, నేను అబ్రహాం గురించి మాత్రమే చెప్తున్నాను. దాని మనసులో పెట్టుకోవాలి మనం. కనుక అబ్రహాము ఆయన పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు కనుక ఈయన టెంట్లో బ్రతుకుతూ వచ్చాడు. నన్ను ఈ మాట అన్నయండి, ఆయన టెంట్లో బ్రతుకుతున్న సంతృప్తిగా బ్రతికాడు. ఈ రోజున అద్భుతమైన బిల్డింగ్లో అసంతృప్తితో బతికేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. సంతృప్తి కొదువైన వారు, సంతృప్తి లేని వారు, తృప్తి పొందకుండా బాధపడేవారు, ఇబ్బంది పడేవారు, మానసికంగా క్షోభ అనుభవిస్తున్న వారు ఎంతమందో. అయితే అబ్రహాము అలా కాదు ప్రియులారా, అబ్రహాం అలా కాదు. అబ్రహాము గుడారంలోనే బ్రతుకుతున్నాడు కానీ ఎంతో సంతృప్తిగా బ్రతుకుతున్నాడు ఆయన. అందుకే ఇంత ఆస్తి ఉన్నప్పటికీ అబ్రహాము కేవలం గుడారంలోనే, నేను పరదేశినండి, పునాదులు కలిగిన పట్టణం ఉంది, నేను దాని కొరకు అక్కడ ఉంటాను, నేను అక్కడ స్థిర నివాస నాకుంది, అక్కడ అద్భుతమైన బిల్డింగ్ ఉందండి, దాంట్లోకి వెళ్తాను, ఇదెందుకు అనవసరంగా అని ఆయన పరసంబంధంగా ఆలోచించడం, తన నేత్రాలు పైకే చూడడం ఆయన చేస్తూ వచ్చాడు. ఇది అబ్రహాము జీవిత మజిలీలో మనం నేర్చుకోదగిన మరొక పాఠం అయి ఉంది. గమనించాలి. గుర్తున్నాయా? నేను మీకు పీపీటీ చూపించడం లేదు. సో మొదటి విషయం, అబ్రహాము మొదట బలిపీఠం కట్టాడు, తర్వాతే తన గుడారాన్ని. రెండవది, బలిపీఠం స్థిరంగా చేశాడు ఆయన, తన గుడారం మాత్రం అస్థిరం అని గుర్తించాడు. 3, బలిపీఠం దేవునితో ఆయనకున్న సంబంధాన్ని బహిర్గతపరిస్తే తన గుడారం ఇతర మనుషులతో తనకున్నటువంటి సత్సంబంధాన్ని తెలియజేస్తుంది. 4వ విషయం, మనం ఇది ప్రశ్నగా వేసుకున్నాం, ఇంత ఆస్తి అబ్రహాముకుంది కానీ ఆయన గుడారాన్ని హాయి బేతెలకు మధ్య వేశాడు. తొలి కదా తర్వాత బిల్డింగ్ కట్టుకున్నాడంటే లేదు. తొలి దినాల నుండి చివరి వరకు అబ్రహాం బ్రతికింది గుడారంలోనే. ఎందుకంటే ఆయన పరదేశి అని, పునాదులు గల పట్టణం నాకుందని దాని కొరకు ఎదురు చూస్తూ ఇక్కడ విశ్వాసంతో గుడారంలోనే వారు నివసించారు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. తర్వాత మరొక విషయం, రండి 12వ అధ్యాయం 8వ వచనం దగ్గరికే వద్దాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అనే మాట చదువుతున్నాం. ఇక్కడ గుర్తించాలి, అబ్రహాము ఇప్పుడు ఒక స్థలం దగ్గరకు రాలేదు, 2 ఊర్ల మధ్యకి వచ్చాడు. హాయి బేతేలుకు మధ్య వచ్చి ఆయన గుడారం వేయడం మనము చూస్తాం. సో ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఒక ప్రశ్న నన్ను అడగనియండి మిమ్మల్ని. అదేమిటంటే, అబ్రహాము కనానుకు వచ్చాడు, కనానుకు వచ్చి బేతేలుకు హాయికి మధ్య గుడారం వేశాడు కదా. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. బైబిల్ గ్రంథంలో బేతేలు అనడంతో మనకు ఎవరు గుర్తొస్తారు?
ఆది కాండంలో బేతేలు అనడంతోని. సరే, ఈ పేరు పెట్టినోళ్ళు ఎవరున్నారు? ఆది కాండంలో స్థలానికి, ఒక ప్రాంతానికి బేతేలు అని పేరు పెడతాడు ఒక పెద్దాయన. హలో, అందరూ ఉన్నారా? ఉన్నాను. రైట్ మా, రైట్. థ్యాంక్ యూ. మిగతా వారు కూడాను. ఆది ఉన్నామని రైట్ మా. ఆది కాండంలో బేతేలు అనే పేరు ఎవరు పెడతారు? అసలు ఈ పదం మనకి ఎప్పుడు ప్రాముఖ్యంగా వినబడుతుంది. చాలా ప్రసంగాలు యాకోబు వినుంటాం మనం. యాకోబు దగ్గర రైట్ అక్క, యాకోబు దగ్గర. యాకోబు తన ప్రయాణంలో వెళ్తూ రాత్రి పడుకున్న ఆ స్థలంలో పొద్దునే లేచి, అమ్మో ఇది దేవుని స్థలం అని అక్కడ బేతేలు అని పేరు పెట్టిపోతాడు. మరి యాకోబుకి ముందు కదా అబ్రహాం. మరి అబ్రహాం వచ్చిన స్థలం బేతేలుకి హాయికి మధ్య ఆయన గుడారం వేశాడని ఉంది కదా. అంటే ఎప్పుడో అబ్రహాము మనవడు పేరు పెట్టాడు ఆ ప్రాంతానికి బేతేలు అని. మరి అబ్రహాము బేతేలుకు హాయికి మధ్య గుడారం వేశాడని రాసిందేంటి? నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అబ్రహాము మనవడు బేతేలు అనే పేరు చాలా కాలం తర్వాత పెడతాడు, చాలా కాలం తర్వాత. కానీ అబ్రహాం స్టోరీలో బేతేలు అనే పేరు మనకి చూస్తాం. ఎందుకని? జరిగిపోయిన తర్వాత రాశారు కాబట్టి అది ప్రస్తావించారు. రైట్ అన్న, థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఈ విషయాన్ని కూడా మన మనసులో పెట్టుకోవాలి. అబ్రహాం స్టోరీ ముందే, కానీ యాకోబు తర్వాత వచ్చి ఆ పేరు పెడతాడు. కానీ ఇది రాస్తున్న సందర్భం మాత్రం, ఇది రాసిన పర్సన్ మాత్రం మోషే. అవన్నీ జరిగిపోయాయి. అబ్రహాము జరిగిపోయింది, యాకోబుది కూడా జరిగిపోయింది మోషే దగ్గర. అందుకే జరిగిపోయిన విషయాల్ని ఆయన ముందుగానే రాస్తున్నప్పటికీ అప్పటి కాలపు పేర్లను, అంటే అబ్రహాము కాలం నాటి పేర్లను ప్రస్తావించకుండా ఇది రాస్తున్నప్పుడు ప్రజలందరికీ ఎరిగిన పేర్లనే ఆయన వ్రాశాడు. ఇది తెలియకపోతే కొన్నిసార్లు మనం తప్పుద్రోవ పడే అవకాశం ఉంది. పూర్వం వాళ్ళెవరో ఒక బ్రదర్ బైబిల్ కాలేజీకి వెళ్ళాడట. బైబిల్ కాలేజీకి వెళ్ళి 1 నెల 2 నెలల తర్వాత సొంతూరు వచ్చాడు. చర్చిలు అందరూ భలే సంతోషంగా ఉన్నారు. మన చర్చిలో తమ్ముడు బైబిల్ కాలేజీకి వెళ్ళాడు, చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు, దేవునికి స్తోత్రం అని. వచ్చిన తర్వాత 2 మాటలు ఏదైనా చెప్తా ఉంటాయా? బైబిల్ కాలేజీకి వెళ్ళావు, నువ్వు నేర్చుకుని 2 మాటలు చెప్పు అంటే లేచి నిలబడి అతడు ఎట్లా చెప్పాడట. ఏమన్నాడు తెలుసా? ప్రియులారా, కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడంటే స్త్రీలు పిల్లలను కంటున్నారు, కానీ పాత నిబంధన కాలంలో పురుషులే కనేవారు అని చెప్పాడట. కొత్త నిబంధనలో స్త్రీలు పిల్లలను కంటున్నారు, పాత నిబంధన కాలంలో పురుషులే కనేవాళ్ళని. ఒక్కసారి అందరికి నోరు తెరిచారు. ఇదేంటారు నాయన, బైబిల్ కాలేజీకి వెళ్ళి ఏదో నేర్చుకుని వస్తాడు అనుకుంటే ఇది నేర్చుకుని వచ్చాడేంటని అడిగారు. జిజ్ఞాస ఆపుకోలేక, ఇదేంటి అబ్బాయి ఎట్లా చెబుతున్నావు అంటే, బైబిల్ ఏం చెప్తుంది? అబ్రహాం ఇస్సాకుని కనేను, ఇస్సాకు యాకోబుని కనేను, యాకోబు యోధాని అతని సహోదరులను కనేను. మరి అక్కడ కన్నదేవరు పురుషులేగా, స్త్రీలా అని చెప్పాడట. అది ఆయన ఇచ్చిన లాజిక్. సో బైబిల్ చదువుతున్నప్పుడు మనకు కొన్నిసార్లు ఇట్లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ మనం వాటిని గుర్తించవలసిన వారమై ఉన్నాం. మీకు ఒక వచనాన్ని నేను మీకు చెప్పగోరుతున్నాను. ఆదికాండము 28వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 28:29. లేదు పాస్టర్ గారు, లేదు పాస్టర్ గారు. సారీ మా, 19. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. రైట్. సో ఇది అవసరం. అబ్రహాము ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు బేతేలుకు హాయికి మధ్య గుడారం వేశాడు. అయితే బేతేలుకు మొట్టమొదటిగా ఆ ఊరుకున్న మొట్టమొదటి పేరు ఏమిటంటే లూజు. అంటే మనం ఈ భాగాన్ని మనకు అర్థమయ్యేటట్లుగా
అంటే ఆ కాల అబ్రహాము కాలాన్ని బట్టి చదువుకోవాలంటే అబ్రహాము షెకెమును విడిచి వెళ్ళిన తర్వాత లూజుకు హాయికి మధ్య తన గుడారం వేసుకున్నాడు. లూజు హాయికి మధ్య. లూజు అంటే పక్కకు తొలగిపోవడం అని అర్థం. లూజు అంటే పక్కకు తొలగిపోవడం అని అర్థం. హాయి అంటే శిథిలమైపోవడం అని అర్థం. పక్కకు తొలగిపోవటం, శిథిలమైపోవడం. గమనించారా ఈ విషయాన్ని? అబ్రహాము షెకెమును విడిచి వెళ్లాల్సి వచ్చినప్పుడు పక్కకి తొలగిపోయే లూజుకు వెళ్ళలేదు, శిథిలమైగా ఉన్నటువంటి హాయికి వెళ్ళలేదు. ఆ రెండిటికి మధ్య ఆయన గుడారం వేసుకున్నాడు. ఆ రెండిటికి మధ్య పక్కకు తొలగిపోయే స్థితికి, శిథిలమైపోయే పరిస్థితికి మధ్య ఆయన గుడారం వేసుకున్నాడు. సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము గుర్తించవలసిన ఒక సంగతి, ఆయన లూజుకు వెళ్ళలేదు. ఎందుకంటే లూజు అంటే పక్కకు తొలగిపోవడం అని అర్థం. అలా అని చెప్పి హాయికి వెళ్ళలేదు, శిథిలం అని అర్థం. ఈ రెండిటికి మధ్య ఆయన గుడారాన్ని వేసుకొని అక్కడ ఉండడం మనం చూస్తాం. సో ఈ రెండు మనకి నేర్పించే కొన్ని పాఠాలు ఏమిటంటే, మన విశ్వాస జీవితపు ఈ ప్రయాణాలలో మనము పక్కకు తొలగిపోతామేమో, ఈ విషయం మన మనసులో పెట్టాలి. పక్కకు తొలగిపోవడం, కొన్నిసార్లు పడిపోవడం. ఆ పడిపోవడం కూడా ఎక్కడ పడిపోతుంటే పక్కకు తుళ్ళి పడిపోవడం. సైతానుడు చాలాసార్లు మన విశ్వాస ప్రయాణాల్లో మనకి ఎదురొచ్చి మనల్ని ఎదుర్కొనే కంటే, వెనక్గా వచ్చి నెట్టే కంటే, అతడు మన పక్క నుండి మనల్ని పక్కకు త్రోసి పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. సో ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి మనల్ని పడగొట్టడం కొంత కష్టం, వెనక్గా వచ్చి పడగొట్టడం కూడా కొంత కష్టమే. కానీ అత్యంత సులువైన మార్గం ఏమిటంటే పక్కనే ఉండి పక్కకు నెట్టి పడగొట్టడం భలే సులభం. సాతానుడు ఇదే చేస్తాడు సుమి. మన విశ్వాస ప్రయాణంలో మనల్ని పక్కకు దారి పట్టించే ప్రయత్నం చేస్తాడు. దారి తొలగిపోయే ప్రయత్నం చేయటంలో సాతాను సిద్ధహస్తుడు అన్న విషయాన్ని గుర్తించాలి. అంతెందుకు, క్రొత్త నిబంధనలో జ్ఞానులే దారి తొలగి వెళ్ళిపోయారు కదా. జ్ఞానులు యేసు ప్రభువు వారి సందర్శనార్థమై వారు తమ దేశం నుండి వచ్చారు. కానీ వాళ్ళు ఎక్కడికి వచ్చారట? యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేముకి వాళ్ళు కానీ యెరూషలేముకి వెళ్లకుండా ఆ చుక్కనే, ఆ నక్షత్రాన్ని వెంబడించుంటే భలే ఉండేది. కానీ వారు యెరూషలేముకి వెళ్ళడం చాలా మంది శిశువులు చనిపోవడానికి కారణమైంది. వారు జ్ఞానులే, కానీ వారు దారి తొలగారు, దగ్గరకు వచ్చి దారి తొలగారు. వాళ్ళ దేశం నుండి 100 కిలోమీటర్లు శ్రవ్యంగానే ప్రయాణం చేశారు, కానీ దగ్గరకు వచ్చి, యెరూషలేముకి బెత్లెహేముకి ఎంత దూరం అండి, దగ్గరకు వచ్చి వారు దారి తొలగిపోవటం, దారి తప్పిపోవడం మనం చూస్తాం. విశ్వాస జీవితంలో కూడా సాతానుడు మనల్ని పక్కకు తొలగించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ పక్కకు తొలగకుండా అబ్రహాము జాగ్రత్త పడి అక్కడికి వెళ్ళలేదు. అలా అని చెప్పి శిథిలమైపోయే పరిస్థితికి కూడా వెళ్ళలేదు. జీవితం శిథిలం కాకుండా ఆయన దానికి కూడా దూరంగా ఉండి గుడారాన్ని ఆ రెండిటికి మధ్యలో వేసుకోవడం మనం చూస్తాం. ఈ రెండు ప్రమాదాలు ఉన్నాయి మనకు కూడా. ఆధ్యాత్మికంగా పక్కకు వెళ్ళిపోయే ప్రమాదము ఉంది. విశ్వాస జీవితం మనకు తెలియకుండానే తుప్పు పట్టడము, చెదలు పట్టడము, శిథిలమైపోయే పరిస్థితికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కానీ అబ్రహాం ఆ రెండిటి దగ్గరికి వెళ్లకుండా వాటి మధ్యలో గుడారం అయితే వేసుకున్నాడు. కానీ ఆయన చేసిన పని అద్భుతం. ముగింపులోకి వస్తున్నాం. ఆయన ఏం చేశాడంటే లూజుకి హాయికి మధ్య గుడారం వేసుకొని వెంటనే అతడు చేసిన పని యెహోవాకు బలిపీఠము బలిపీఠం కట్టాడు. యెహోవా నామమున ప్రార్థన కూడా చేశాడు ఆయన. ఎందుకు చేశాడు? ప్రమాదం అటువైపు ఉంది, కుడివైపు ప్రమాదం ఉంది, ఎడమవైపు ప్రమాదం ఉంది. అక్కడేమో పక్కకు తొలగిపోయే ప్రమాదం ఉంది, ఇక్కడ శిథిలమైపోయే ప్రమాదం ఉంది. అందుకే పక్కకు తొలగిపోకుండా, శిథిలమైపోకుండా, కొత్తగా వచ్చాడు గనక విశ్వాస జీవితంలో వెనకబడిపోకుండా, విరిగిపోకుండా, పడిపోకుండా అతడు బలిపీఠాన్ని ఆశ్రయించడం, ప్రార్థన చేయడం ఆయన చేసిన పని. ముగించేస్తున్నాను, 4 నిమిషాలే ఉంది. మనము కూడా ఈ పనినే చేయాలి. మనము కూడా ఈ ప్రమాదాలు మనకి ఉన్నాయి. శిథిలం, పక్కకు తొలగిపోవడం, నేటికి ఈ ప్రమాదాలు ఉన్నాయి. కొంతకాలం సైతాను మనల్ని విడిచిపెట్టొచ్చేమో లూకా సువార్త 4వ అధ్యాయం ప్రకారం. కానీ మరలా అతడు మన మీద
తిరిగి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు, పక్కకు తొలగించే ప్రయత్నం. ఆధ్యాత్మిక జీవితాన్ని శిథిలం పట్టించే ప్రయత్నం అతడు చేస్తూనే ఉంటాడు. అయితే ఆ 2 మన దరికి చేరకుండా మనం చేయవలసిన చాలా మంచి పని యెహోవాకు బలిపీఠము కట్టడం. రెండవది ఆయన నామాన ప్రార్థన చేయడం. మనుషులకు బలిపీఠం కట్టలేదు. జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. యెహోవాకు బలిపీఠం కట్టి, ఏ మనిషికి అబ్రహాం బలిపీఠం కట్టలేదు. దేవునికి మాత్రమే. మన బలిపీఠాలు దేవునికి మాత్రమే కడితే మనం పక్కకి తొలగము, శిథిలమవ్వం. 2, యెహోవా నామం పేరిట ఆయన ప్రార్థన చేయడం. అంటే దాని అర్థం ఆయన దేవుని అధికారంలో బ్రతికేయడం. అబ్రహాము కనానుకు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో చాలా మంది అధికారులు ఉండుండొచ్చు. కానీ అబ్రహాము దేవుని అధికారం క్రింద ఉన్న వ్యక్తి, దేవుని కనుసన్నల్లో ఉన్న వ్యక్తి. తను ఏ స్థలంలో ఉంటున్నా ఈయన గొప్ప అధికారి అయి ఉండొచ్చు గాక, గొప్ప యజమాని అయి ఉండొచ్చు గాక, కానీ అబ్రహాముకి యజమాని దేవుడే. అబ్రహామును నడిపించేవాడు దేవుడే. అబ్రహాము దేవుని ఆధిపత్యంలో అధికారం క్రింద ఉండి బ్రతుకుతూ వచ్చాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన బలిపీఠాలు ఎవరికి గడుతున్నాం? మన పొగడ్త, మన దృష్టి ఎవరి వైపు? మరి మనం దేవుని అధికారం కిందే ఉన్నామా? అలా దేవుని అధికారం క్రింద ఉండి మనం మన నివాస స్థలం నివాసం ఉంటే పక్కకు తొలగిపోయే ప్రమాదము తప్పించుకుంటాం. శిథిలపు పరిస్థితికి వెళ్లకుండా జీవంతో ముందుకు వెళ్ళేటువంటి మంచి క్షేమకరమైన, ఆరోగ్యకరమైన ప్రయాణాన్ని మనము కలిగి ఉంటాం. అబ్రహాము ఈ 2 పనులు చేశాడు. హాయికి లూజుకు మధ్య గుడారం వేశాడు. ప్రమాదం అటువైపు ఉంది, ఇటువైపు ఉంది. కానీ అతడు చేసిన అద్భుతమైన పని దేవునికి బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అందుకే ఇప్పుడు 9వ వచనం చూద్దాం. అలా చేశాడు గనకే అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అతడి ప్రయాణం కంటిన్యూ అవుతుంది. ఎందుకో తెలుసా? బలిపీఠం ఉంది, ప్రార్థన ఉంది. అతని ప్రయాణం సజావుగా సాగుతుంది. మరి మన విశ్వాస జీవితపు ఈ మజిలీలలో, ప్రయాణాలలో బలిపీఠాలు ఏవి? ప్రార్థనలు ఏవి? అవి ఉంటే మన ప్రయాణం సజావుగానే ముందుకి సాగిపోతుంది. వాటిని కలిగి ఉందాం, వాటిని కాపాడుకుంటూ శ్రద్ధతో, భక్తితో ముందుకు వెళ్దాం. విశ్వాస జీవితపు ప్రయాణాన్ని ముందుకి తీసుకుని వెళ్దాం. అట్టి కృప ప్రభు మనకి సమృద్ధిగానే ఇస్తున్నాడు. 2 చేతులతో వాటిని అందిపుచ్చుకొని మనం కూడా వాటిని నిర్వహిస్తూ ముందుకు సాగుదాం గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 చెప్తున్నాను. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభుకు ఒకసారి కృతజ్ఞతలు తెలియచేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తుతి, నేను దేవునికి, కుమారుని దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. వినబడిన దేవుని యొక్క మాటల్ని బట్టి మన మధ్యలో ఉన్న మస్తానన్న ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ ఏకీవించాలని తెలియచేస్తా ఉన్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ సన్నిధిలో మమ్మల్ని నిలిపి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, మా జీవితాల్లో ప్రభువా విశ్వాసముగా తండ్రి మేము సజావుగా మా ప్రయాణాన్ని సాగించాలంటే ప్రభువా దేవా, బలిపీఠం అనే సహవాసం ద్వారా తండ్రి, మరి ప్రార్థన అనే బలిపీఠం ద్వారా తండ్రి మేము ముందుకెళ్ళాలని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మా జీవితాల్లో దేవునితో మాత్రమే సత్సంబంధాన్ని కలిగి మనుషులతో సంబంధం కలిగి ఉండని అవసరం లేదనే ఆలోచనలు మాకున్నాయేమో. ఈ దినాన మీరు జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు సరి చేసుకునే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, మీతో మాత్రమే కాదు మనుషులతో కూడా మేము మంచి సంబంధాలు కలిగి మీ సువార్తని మా జీవితాల ద్వారా వారికి పరిచయం చేసే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు తండ్రి, మేము ఎక్కడికి వెళ్ళినా ప్రభా దేవా పక్కకి మనం తొలగిపోయే వారం కాకుండా సాతాను నాయన చాలా సులువుగా
నాయన మమ్మల్ని దారి తప్పించేటటువంటి ప్రయత్నాలు చేస్తారని ప్రభా మీరు తెలియపరిచారు. దేవా, మేము జ్ఞాపకం చేసుకొని వాటిని గుర్తించి నీ సన్నిధిలో నిలిచి ఉండుటకు ప్రార్థన బలిపీఠము సహవాసం అనే బలిపీఠం మేము కట్టుకొని మేము నిలిచి ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నాయన ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలో అయ్యా మాకు మీరు బోధిస్తున్న విధానాన్ని బట్టి, మీ సేవకులను బట్టి, నడిపింపుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మేము వెచ్చించే సమయం వ్యర్థమైపోకుండా మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ దినమంతా మీ కృపా కాపుదల మాకు దయచేయండి. బోధించిన మీ సేవకుల్ని బలపరిచి మరింతగా వాడుకోండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరిన ఒక్కొక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించడానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో బెనడిక్షన్ ఇస్తారు దైవజనులు. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి మన ఆధ్యాత్మిక విశ్వాస జీవిత ప్రయాణంలో దేవునికి బలిపీఠం, ఆధ్యాత్మిక బలిపీఠం కడుతూ ఆయనకి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుటకు మనందరికీ సహాయం దయచేయను గాక. ఆమేన్. 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 ఆమేన్.